నిర్గమకాండం 32వ అధ్యాయం మొదటి వచనం. మోషే కొండ దిగకుండగా తడువు చేయట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోనుతో కూడి వచ్చి, లెమ్ము, మా ముందు నడుచుట ఒక దేవతను మా కొరకు చేయము. ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషని వాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. అదే 32వ అధ్యాయం 19వ వచనం. అతడు పాలెమునకు సమీపింపగా ఆ దూడను వారు నాట్యమాడుట చూచెను. అందుకు మోషే కోపం మండాను. 21వ వచనం. అప్పుడు మోషే, నీవు ఈ ప్రజల మీదకి గొప్ప పాపం రప్పించినట్లు వారిని ఏమి చేసిరని అహరోనుని అడగగా, అక్కడే 32వ అధ్యాయం 32వ వచనం. అయ్యో, నువ్వు వారి పాపము తుడిచి ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలు కొనుచున్నాను. నేను చదవబడిన లేఖన భాగాన్ని దేవుడు మన ఆత్మల కొరకే తను దీవించి ఆశీర్వదించును. ప్రభునందు సోదర సోదరిలారా, నిర్గమాకాండం దగ్గర దేవుని ప్రజలు విడిది చేసిండగా, లేదా సీనాయి కొండ దగ్గర దేవుడు సీనాయి కొండ మీదకి దిగి వచ్చాడు. తన ప్రజలతో సహవాసం చేయడానికని, తన ప్రజలతో సంభాషణ చేయడానికి, తన ప్రజలు తను సందర్శించాలనే కోరికతో దేవుడు ఇష్టపడే ఆయనే దిగి వచ్చాడు సీనాయి కొండ మీదకి. కాబట్టి సీనాయి కొండ మీద దేవుడు దిగి వచ్చిండగా దేవుని ప్రజలు దేవుని మాటలు ఆలకిస్తూ ఉన్నారు. సరే, మోషే సీనాయి కొండ మీదకి పలుమార్లు ఎక్కుతున్నాడు. దాదాపుగా బైబిల్ పండితులు అన్నారు 9 పర్యాయాలు 1500 అడుగుల ఎత్తులో ఉన్న సీనాయి కొండ మీదకి ఎక్కాడు. బైబిల్ పండితుల యొక్క అంచనా వెళ్ళిన వారు చెప్తున్నారు, దాదాపుగా సీనాయి కొండ మీదకి ఎక్కాలంటే 5 గంటల ప్రయాణం అంట, కింద నుండి పైకి ఎక్కడం. సో పలుమార్లు ఎక్కాడంటే కారణం దేవుని కలుసుకోవడానికే వెళ్ళాడు. అందువలనే సీనాయి అనుభవాల్లో ఈ ఉదయకాలంలో ఎందుకు మోషే సీనాయి కొండ మీదకి పలుమార్లు ఎక్కాడు, పలుమార్లు దేవుని దగ్గరికి వెళుతున్నాడో చూద్దాం. నిర్గమాకాండం 34వ అధ్యాయం. నిర్గమాకాండం 34వ అధ్యాయం 28వ వచనం. అతను 40 రేయింబగలు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములు అనగా 10 ఆజ్ఞలను ఆ పలక మీద రాశాను. అదే 34వ అధ్యాయం 35వ వచనం. మోషే ముఖ చర్మము ప్రకాశింపగా ఇశ్రాయేలు మోషే ముఖమును చూచిరి. మోషే ఆయనతో మాట్లాడుటకు లోపలికి వెళ్ళే వరకు తన ముఖం మీద ముసుగు వేసుకొనేను. సో మోషే పలుమార్లు సీనాయి కొండ మీదకి వెళ్ళాడు. కారణం, ఒక సంగతి ఉదయకాలంలో ఆలోచన చేద్దాం. సీనాయిలో సమృద్ధి ఉంది, సీనాయిలో సమృద్ధి కనబడుతూ ఉంది. అందువల్లే మోషే పలుమార్లు సీనాయి కొండ మీదకి వెళ్ళాడు. ఏమి సమృద్ధి ఉంది అంటే మరల అక్కడే చదువుదాం. 34వ అధ్యాయం చూడండి, 28వ వచనం. అతను 40 రేయింబగలు యెహోవాతో కూడా ఉండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. 40 రోజులు మోషే భోజనము చేయలేదు, మోషే నీళ్లు తాగలేదు. ఇవి లెంటీ డేస్ కాదు మోషే పాటించింది. అంటే ఉపవాస దినాలు పాటించలేదు మోషే, లేదా ఉపవాస దినాలు
మత క్రైస్తవులు ఉన్నట్టుగా మోషే లేడు. అలా చెయ్యాలని బైబిల్ చెప్పలేదు. ఉపవాసం ఉండడం వేరు, అది వేరే సందర్భం. బట్ లెంటీ డేస్ 40 దినాలు ఉపవాసం ఉండడం క్రైస్తవ చరిత్రలో యేసుక్రీస్తు 40 దినములు అరణ్యములో ఉన్నాడు, రాత్రింబగలు ఉపవాసం ఉన్నాడు. కాబట్టి మనము ఉపవాసం ఉందామని ఆ చరిత్రలోనికి తీసుకొచ్చారు. కానీ ఉపవాస ప్రార్థన చేయడం తప్పు కాదు, కానీ లెంటీ డేస్ ఉండకూడదని బైబిల్ చెప్తా ఉంది. మరి మోషే 40 రాత్రింబగలు ఆ సీనాయి కొండ మీద దేవుని దగ్గరే ఉన్నాడు. నీళ్లు తాగలేదు, భోజనం చేయలేదు. మనకు చాలా ఆశ్చర్యంగా ఉంది, ఇక్కడ అద్భుతంగా ఉంది. మన మోషలం కాదు, కానీ కనీసం మోష లాంటి ఆశ కలిగి ఉండాలి, మోష లాంటి కోరిక ఉండాలి, మోష లాంటి ఉద్దేశం ఉండాలి. దేవుడు రమ్మన్నాడు, మోషే పైకి ఎక్కాడు. మరి సీనాయి కొండ మీద ఏముంది అంటే ఒక 4 విషయాలు మనం ఆలోచించవచ్చు. సీనాయి కొండ దగ్గర దేవుడు రమ్మన్నప్పుడు దేవుని సందర్శన దొరికింది మోషేకు. అంటే దేవుని చూచే బాధ్యత దొరికింది. ముఖాముఖిగా దేవుని చూస్తూ ఉన్నాడు, ఆయన మహిమను చూస్తున్నాడు, ఆయన ప్రకాశతను చూస్తూ ఉన్నాడు, ఆయన వెలుగును చూస్తున్నాడు మోషే. అందువల్లే నీళ్లు తాగాలనే ఆలోచన రాలేదు, ఆహారము తినాలనే కోరిక రాలేదు. ఇక రాలేదు మోషేకు. ఎందుకు? సీనాయిలో అంత గొప్ప సందర్శన ఉంది. దేవుడు దిగి వచ్చిండగా సీనాయి కొండ మీదకి సాంద్ర మేఘముల మీద ఉరుముల ధ్వనులతో దిగి ఉండగా దేవుడే రమ్మన్నాడు మోషేను. దేవుడు మోషేకి ఇచ్చిన బాధ్యత అది, మోషేకి ఇచ్చిన ధన్యత అది. ఆయన సన్నిధానములో మోషే ఉండాలని దేవుడు ఇష్టపడ్డాడు. కానీ సీనాయిలో ఆ సందర్శన దొరికింది మోషేకు. మన చదివిన వచనంలో 28వ వచనంలో 40 రాత్రింబగలు మోషే ఆయనతో ఉండెను అని ఉంది. అక్కడ ఆయనతో ఉండెను. సో సీనాయిలో ఆ కొండ మీద ఆయనతో ఉండెను, సహవాసాన్ని కలిగి ఉన్నాడు. 40 రాత్రింబగలు మోషే ఇల్లు మర్చిపోయాడు, భార్యను మర్చిపోయాడు, పిల్లల్ని మర్చిపోయాడు, అన్నీ మర్చిపోయాడండి. ఆశ్చర్యంగా ఉంది. ఏమి గుర్తు రాలేదు మోషేకు. ఇంటి దగ్గర భార్య ఉంది, 2 పిల్లలు ఉన్నారు, ఇవేవి గుర్తు రాలేదు, ఇవేవి ఆలోచన రాలేదు. దేవునితో సహవాసం చేస్తూ ఉన్నాడు. నీళ్ళు తాగాలనే కోరిక ఉన్నా దాన్ని ప్రక్కన పెట్టాడు. ఆకలి వేస్తూ ఉన్నా ఆకలి ప్రక్కన పెట్టాడు. దేవుని ఎంత ప్రేమిస్తున్నాడు మోషే అంటే అంతగా ప్రేమిస్తున్నాడు. అంతగా దేవుని సన్నిధానంలో అంత ఆనందిస్తున్నాడు. ఆయన సహవాసం అంటే మోషే ఎంత ఇష్టపడ్డాడు, ఎంత కోరిక కలిగి ఉన్నాడు. నిన్ను నన్ను కూడా దేవుడు దానికే పిలిచాడు. మార్క్స్ వార్త నిన్ను నన్ను కూడా, అపోస్తులే కాదు, ఒక మోషేనే కాదు, నిన్ను నన్ను దేవుడు ఎందుకు పిలిచాడు? మార్క్స్ వార్త 3వ అధ్యాయం 13వ వచనం. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలవరాగా వారు ఆయన ఎద్దుకు వచ్చారు. 14వ వచనం. వారు తనతో కూడా ఉండున్నట్లు అమర్చడండి. వారు తనతో కూడా ఉండున్నట్లు అన్నాడు. అపోస్తులని ప్రభు పిలిచాడు, తనతో ఉండాలని ఇష్టపడ్డాడు ఆయన. ఈరోజు దేవుని ప్రజలు దేవునితో సహవాసం చేయడానికి, ఆయనతో ఉండడానికి ఇష్టపడట్లేదు. మోషే 40 రాత్రింబగలు ఆయనతోనే ఉన్నాడు. నీళ్లు తాగలేదు, ఆహారం తినలేదు. ఈ ఆలోచనలు ఎక్కడో మోషే ఎలా జీవించగలిగాడు ఆ యొక్క సీనాయి కొండ మీద అంటే
దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉండగా నీటి యొద్ద నాటబడిన వాడే అన్నాడు. వాడు ఫలించేవాడిగా ఉన్నట్టుగా మోసే సీనాయి కొండ మీద దేవునిలో సమృద్ధి దొరికింది, దేవునితో సమృద్ధి అయిన సహవాసం కలిగింది, సందర్శన దొరుకుతుంది, సహవాసం దొరికింది. అందువల్లే మోసే ఇల్లంతా మర్చిపోయాడు, కుటుంబాన్ని మర్చిపోయాడు, సమాజాన్ని మర్చిపోయాడు. దేవుని అంతగా ప్రేమిస్తే, ఆయన సందర్శనకి వెళితే, ఆయనతో సహవాసం చేస్తే, ఇక మూడవదిగా సీనాయిలో సమృద్ధి మీద ఏంటంటే 40 రాత్రింబగలు దేవుడు తనతో సంభాషిస్తుండగా మోషే దేవునితో మాట్లాడుతున్నాడు. బిట్వీన్ గాడ్ అండ్ మోసెస్ ఇట్ వాజ్ అ గుడ్ కన్వర్జేషన్. సో దేవునికి మోషకు మధ్యలో ఒక మంచి సంభాషణ కొనసాగుతుంది. మోషే తనకు టైం దొరికితే దేవునితో ఏమి చేసేవాడు? ఎక్కువగా ప్రత్యక్ష గుడారమైన సీనాయి కొండమైన తను ఏమి ఆలోచించేవాడో చూద్దాం. సంఖ్యాకాండంలో మోషే దేవునితో సంభాషించడానికే సీనాయి కొండ మీద 40 రాత్రింబగలు దేవునితో మాటలు మాట్లాడుతున్నాడు, దేవుని మాటలు ఆలకిస్తూ ఉన్నాడు. 7వ అధ్యాయం, సంఖ్యాకాండం 7వ అధ్యాయం 90వ వచనం. మోషే యెహోవాతో మాట్లాడుటకు ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళినప్పుడు సాక్ష్యపు మందస్సు మీదనున్న కరుణాపీఠం మీద నుండి, అనగా 2 కెరూబుల నడమ నుండి తనతో మాట్లాడిన యెహోవా స్వరము అతడు వినెను, అతడు ఆయనతో మాట్లాడాను. సంభాషణ అనేది ఇరుప్రక్కల ఉండాలి, 2 పార్శ్వాల ఉండాలి. దేవుడు మోషేతో మాట్లాడడం, మోషే దేవునితో మాట్లాడడం. ఈరోజు విశ్వాసులు ఎలాగుందంటే మనము దేవునితో మాట్లాడుతున్నాం కానీ దేవుడు మనతో మాట్లాడట్లేదు. అది జరిగింది అక్కడ. మనం దేవునితో మాట్లాడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, విజ్ఞాపన చేస్తున్నాం, అని సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం. బట్ దేవుడు మనతో మాట్లాడాలి, మనతో ఆయన సంభాషించాలి, మనతో ముచ్చటించాలి. సీనాయి కొండ మీదకి పలుమార్లు ఎక్కాడు, ఊరకెక్కలేదు. ఒక సన్యాసి అయినట్టు అరణ్యానికి వెళ్ళలేదు ఆయన, ఒక సన్యాసి అయినట్టు ఆ కొండ మీదకి వెళ్ళలేదు. దేవుని సందర్శన ఉంది కాబట్టి కాళ్ళ నొప్పులు అనుకోలేదు, అండి కుటుంబాన్ని పట్టించుకోలేదు అనుకోలేదు. అక్కడ కాదు, కుటుంబాన్ని వదిలేదని కాదు, దేవుడు రమ్మన్నప్పుడే 40 రాత్రింబగలు అక్కడే ఉన్నాడు ఆయన. స్థానిక సంఘం 2 రోజులు మన మీటింగులు ఉండి భోజనాలు ఏర్పాటు చేసిన దేవుని ప్రజలకు ఆసక్తి లేదు. చూడండి, అసలు ఆలోచన లేదు, ఆ ఉద్దేశమే లేదు. ఆయన సందర్శన, ఆయనతో సహవాసం, ఆయన సంభాషణ ఉంది దేవుని మందిరంలో. వెళుదాం ఆయన మాటలు విందాం. మోషే ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళాడు, దేవుడు ప్రత్యక్ష గుడారంలోనే ఉన్నాడు. దేవుడు మాట్లాడాడు మోషేతో, సుదీర్ఘంగా మాట్లాడాడు మోషేతో. మోషే కూడా సుదీర్ఘంగా మాట్లాడాడు దేవునితో. బట్ ఏ గుడ్ కన్వర్జేషన్. ఎంత మంచి సంభాషణ వారిద్దరి మధ్యలో, ఎంత మంచి సంబంధాలు ఉన్నాయి మోషకు. అందులో బైబిల్ చెప్తుంది, దేవుడు ముఖాముఖిగా మోషేతో మాట్లాడాను, ఫేస్ టు ఫేస్ మాట్లాడాడు మోషేతో. ఆయన దేవదూత కాదు మోషే, పరలోకంలో ఊడిపోయిన భక్తుడు కాదు, మనలాంటి కోపిష్టి మనుషుడే, మనిషిని హత్య చేసిన మనిషే, భయంకరమైన కోపిష్టి మనిషే. బట్ మార్చబడిన తర్వాత దేవుని సన్నిధిని అంత అపేక్షించాడు మోషే. దేవుని దగ్గర ఎక్కువగా ఉండడానికి మోషే ఇష్టపడ్డాడు, దేవుని సన్నిధిలో ఎక్కువగా సంభాషించడానికి ఇష్టపడ్డాడు. భక్తుల చరిత్ర అది చెప్తా ఉంది. ఒక మోషే కాదు, దేవునితో సంభాషించిన వ్యక్తి మరొక ఆయన ఉన్నాడు. గంటలు దేవునితో సంభాషిస్తున్నాడు ఈ వ్యక్తి. అయితే ఆదికాండం 18వ అధ్యాయం 18వ అధ్యాయం
22వ వచనం. ఆ మనుష్యులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపుకి వెళ్ళిరి. అబ్రహాము ఇంకను యెహోవా సన్నిధిని నిలిచుండాను. అమర్చున్నాను. ఇంకను యెహోవా సన్నిధి నిలిచుండాను. దేవుని సన్నిధానంలో నిలిచున్నాడు అబ్రహాము. సో రీజన్ ఏమిటి ఆయన సన్నిధానం నిలవడానికి? కారణాలు ఏమిటి? ఉద్దేశాలు ఏమిటి? భావాలు ఏమిటో చూద్దాం. 23వ వచనం. అప్పుడు అబ్రహాము సమీపించమార్చున్నాడు. దేవుని సన్నిధిలో ఉన్న అబ్రహాము, సమీపించిన అబ్రహాము. 3వదిగా మళ్ళీ అక్కడే. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా నేను దేవునితో మాట్లాడిన అబ్రహాము. గంటలు గంటలు మాట్లాడుతున్నాడు అబ్రహాము. దేవుడు నిలిచిండగా, దేవుడు అబ్రహాము యొక్క ఇంటి దగ్గరికి వచ్చిండగా ఇద్దరు దేవదూతలు వెళ్ళిపోయారు. స్టిల్ దేవుడు అబ్రహాము దగ్గరే ఉన్నాడు. అబ్రహాం ప్రాధేయపడుతున్నాడు, సాగిల పడుతున్నాడు. యెహోవా, నేను నీతో మాట్లాడతాను. అబ్రహాముకి దేవునితో ఎందుకంత సంభాషించడానికి ఇష్టపడ్డాడు? దేవుని సన్నిధిని అంత అపేక్షించాడు? దేవుని సహవాసాన్ని ఎందుకంత ఆశపడ్డాడు? అబ్రహాం కోటీశ్వరుడు, ఏ బిలియన్ అన్నారు కానైతే. ఎప్పుడున్న ప్రపంచ కోటీశ్వరులు ఒకవేళ లెక్క వేస్తే అబ్రహాం అంతకంటే కోటీశ్వరుడు, అంతకంటే ఆస్తి గలవాడు, అంతకంటే భూమి గలవాడు. సమస్తాన్ని విడిచి వచ్చాడు అబ్రహాం. ఎందుకు? దేవునితో సహవాసాని కోసం వచ్చాడు. భూములు వదిలేసి వచ్చాడని పనులు వదిలిపెట్టాడు. సో అబ్రహాం భూస్వామి, ధనస్వామి, సంపాదన, ఆస్తి కలిగిన వాడు. వాటన్నిటిని వదిలేసి వచ్చాడు. కారణం దేవుని పాదాల దగ్గర సహవాసం చేయడానికి. ఆ మాట రాయబడినప్పుడు దేవుని సమీపించాడు. ఈజ్ ఎ వెరీ డ్రా నియరర్. దేవుని దగ్గరికి వచ్చాడు అబ్రహాం. దేవా, నేను నీతో మాట్లాడతాను, దేవా నీతో సంభాషిస్తాను. దేవుడు అబ్రహాముకి గంటల కొద్ది సమయాన్ని ఇచ్చాడు. ఏ వ్యక్తికి ఇవ్వలేదు దేవుడు, ఏ వ్యక్తికి అవకాశం లేదు. బట్ అబ్రహాముకి దేవుడు అంత సమయాన్ని కేటాయించాడు. అంత సమయాన్ని అబ్రహాంతో మాట్లాడాడు. ఆ మాట చెప్తూ ఎలా చెప్పాడు? దీని ముగింపు చూద్దాం. ఆదికాండం 18వ అధ్యాయం 33వ వచనం. యెహోవా అబ్రహాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయాను. అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళాను. అండర్లైన్ అంటున్నా. అబ్రహాము చాలించి యెహోవా వెళ్ళిపోయాను. టుమోర్స్ టు సొదొమ వైపు వెళ్ళాడు యెహోవా. అబ్రహాము తన ఇంటికి వెళ్ళాను. గంటల కొద్ది మాట్లాడిన తర్వాత, దేవుడు తన సంగతులు బయలుపరిచిన తర్వాత అబ్రహాము తన ఇంటికి వెళ్ళాను. సోదరా సోదరి, ఎందుకు సీనాయికి పలుమార్లు కొండ ఎక్కుతున్నాడు? 1500 అడుగుల ఎత్తులో 80 ఏళ్ళు దాటావు అప్పటికే మోషేకు. అవసాన దశలోకి వచ్చాడు మోషే, వృద్ధాపంలోకి వచ్చాడు మోషే. ఈ వయసులో దేవుని మందిరాన్ని ప్రేమించడం, దేవుని సన్నిధిని ప్రేమించడం, దేవుని సహవాసాన్ని ప్రేమించడం. నిన్న తీసుకున్న వారు కూడా బ్యాప్టిజం వృద్ధులే. ఆనందంగా ఉంది నాకు. నా చరిత్రలో ఈ వయసు కలిగిన వారికి నేను ఇవ్వడం, నా చరిత్ర ఇదే మొదటిసారి. చాలా బ్యాప్టిజాలు ఇచ్చాను, కానీ ఈ వయసులో వారు దేవుని సంఘాన్ని ప్రేమించి, దేవుని నమ్ముకొని, దేవుని ఆరాధించడానికి వారు ఎంత ఇష్టపడ్డారు. కుర్రోళ్ళు ఇష్టపడట్లేదు, అమ్మాయిలు ఇష్టపడట్లేదు. బట్ ఈ వయసులో 60 ఏళ్ళ వయసులో, 65 ఏళ్ళ వయసులో, సో మోషేలాగా ఆయన సన్నిధి, ఆయన సమృద్ధి, ఆయన సంభాషణ ప్రేమించి పలుమార్లు ఎక్కాడు. రమ్మన్నాడు వెళ్తున్నాడు, పొమ్మన్నాడు పోతున్నాడు, మరలా రమ్మన్నాడు మరలా వస్తున్నాడు. మోషే విసుకోలేదు ఆయన సన్నిధానానికి, విసుకోలేదండి. ఆయన మందిరం అంటే విసుకులేదు, ఆయనకు ఆయన మాట్లాడే విసుకులేదు, ఆయన సహవాసం అంటే విసుకులేదు. ఎంత ఆనందం, ఎంత సంతోషం. ఈరోజు దేవుని ప్రజలకు ఆ సంతోషం లేదు. ఆయన మందిరం అంటే రావడానికి ఇష్టపడట్లేదు, ఆయన మందిరానికి రావాలని సంతోషం లేదు, ఆయన మాటలు వినడానికి ఇష్టపడట్లేదు.
ఆయనతో సంభాషించడానికి ఇష్టపడట్లేదు. కాబట్టి మన విశ్వాస జీవితం ఆత్మీయ భ్రష్టంగా వెళుతుంది. ఇశ్రాయేలు దేవుని చరిత్రలో ఎందుకైనా మాటలు వినట్లేదంటే దేవుడు ఒకటే సీరియస్ అయ్యాడు. చూద్దాం. ఆయనతో సహవాసం, సంభాషణ, సమృద్ధి, ఈ మాటలు వింటూ ఉండగా విలాప వాక్యములు, మోషే లాంటి కోరిక ఆ రోజు దేవుని ప్రజలకు పోగొట్టుకున్నారని ఇర్మియా రాస్తున్నాడు. విలాప వాక్యములు దేవుడు ఎలా చెప్పాడు? మొదటి అధ్యాయం ఆ చిన్న వచనంలో ఎంత లోతుగా చెప్పాడు. సియోను గుమ్మాల గురించి రాస్తే ఈ మాట అన్నాడు. మొదటి అధ్యాయం 4వ వచనం, నియామ కూటములకు ఎవరు రారు గనుక సియోను మార్గములు ఏమన్నాడు అక్కడ? ప్రలాపించుచున్నవి. నియామ కూడికములు ఎవరు రావట్లేదు. స్త్రీల కూడికకు ఎవరు రారు, బైబిల్ స్టడీకి రారు, విజ్ఞాపనకు రారు, ఉపవాస కూడికలకు రారు. సియోను మార్గాలు, సీనాయి మార్గాలు సంతోషంగా ఉండగా మోషే కొండ మీదకి వెళితే సియోను మార్గాలు, రమ్యమైన మార్గాలు, యెహోవాకి ప్రియమైన మార్గాలు, దేవునికి ఇంపైన మార్గాలు, ఆ మార్గాలు ప్రలాపిస్తున్నాయి, వేదన పడుతున్నాయి. చెప్పాడు ఎవరు నియామ కూటాలకి రారు. ఈరోజు మన అసెంబ్లీస్లో, మా సంఘములో కూడా ఆదివారం ప్రజలు కనబడతారు, మిగతా రోజులు కనబడట్లేదు. మా సంఘములో, నేను నా మందిరంలో కూడా. కానీ సోదరులారా, ఎందుకు సీనాయి మీదకి వెళుతున్నాడు, సీనాయి కొండ పైకి వెళుతున్నాడంటే సీనాయిలో దేవుడు ఉన్నాడు. ఆ సందర్శన కొరకు వెళ్ళాడు, ఆ సమృద్ధి కొరకు వెళ్ళాడు, ఆ సహవాసం కొరకు వెళ్ళాడు, ఆ సంభాషణ కొరకు వెళ్ళాడు. కాబట్టి ఇక మర్చిపోయాడు. మర్చిపోయాడు? నీళ్ళు మర్చిపోయాడు, భోజనం మర్చిపోయాడు. ఇంకేమి గుర్తు రావట్లేదు, నాకు ఏమీ గుర్తు రాలేదు. అందువల్ల దేవుని వాక్యాన్ని మనం ఎంత ప్రేమిస్తే, దేవుని వాక్యానికి ఎంత విలువనిస్తే మనం లోకాన్ని మర్చిపోతాం. ఇక లోకం గుర్తురాదు మనకు, లోకాశల వైపు వెళ్ళాం. ఎందుకు విశ్వాసి తరచుగా పడిపోతున్నాడు, తరచుగా పాడవుతున్నాడంటే దేవుని యొక్క ఆ సన్నిధి కొరకై అపేక్ష లేదు, ఆ కోరిక లేదు, ఆశ లేదు. అందువల్లే మోషే ఆయన యొక్క సన్నిధి కొరకై ఎంత ప్రాకులాడుతున్నాడు, ఎంత అపేక్ష కలిగి ఉన్నాడు. ఈ విషయాన్ని హెబ్రీ విశ్వాసులకు రాస్తూ సీనాయి సందర్భాలే రాశాడు, వేరేవి రాలేదు. హెబ్రీ విశ్వాసులకు, హెబ్రీలకు రాసిన పత్రిక, సీనాయి జరుగుతున్న సంభవాలు, సీనాయి కొండ జరుగుతున్న ఆ యొక్క దృశ్యాలను రాస్తూ ఈ మాట చెప్పాడు. 10వ అధ్యాయం 24వ వచనం, 24, కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక అన్నాడు అక్కడ. ఓ ప్రియులారా, సీనాయి అనుభవాలు రాస్తున్నాడు. మళ్ళీ ఇక్కడ సమాజముగా కూడుట మానక ఒకని ఒకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుచుట మీరు చూచుకొలది, మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. సమాజముగా కూడుట మానొద్దండి. దేవుని సంఘాన్ని ప్రేమించండి, కూడికలను ప్రేమించండి, ఆయన సన్నిధికి రండి. ఆ దినము సమీపించ దట్ ద డే ఆయన దగ్గరలో ఉన్నాం. ఉదయకాల వార్తలు వింటూ ఉండగా జస్ట్ ఒక వార్త విన్నా నేను. ఇరాన్ వారు యెరూషలేం మీద దాడి చేస్తున్నారు, బీభత్సమైన మిసైల్స్తో దాడి చేస్తున్నారు. ప్రపంచమంతా కూడా 3వ ప్రపంచ యుద్ధానికి అడుగులు వేస్తూ ఉందని వారు ప్రకటించారు. ద థర్డ్ వరల్డ్ వార్ విల్ బిగిన్స్ విత్ ఇన్ ద డేస్ అన్నారు. 3వ ప్రపంచ యుద్ధం అతి త్వరలో ప్రారంభమవుతుంది. ద డే, ఆ దినము సమీపంగా ఉంది. దేవుడి ప్రపంచాన్ని ముగింపు పలికే దినముంది. కాబట్టి దేవుని ప్రజలారా ఆయన సన్నిధిని అపేక్షించండి, ఆయన కూడికలను అపేక్షించండి, ఆయన మాటలను అపేక్షించండి. కానీ సీనాయి కొండ మీదకి పలుమార్లు ఎందుకు వెళ్ళాడంటే
ఒకటే ఒక మాట, ఆయన ఇల్లు మర్చిపోయాడు, నీళ్లు తాగలేదు, అలాగే ఆహారం తినలేదు. దేవుని సన్నిధిని అంత ప్రేమించాడు. ఎందుకు దేవుని సన్నిధిని అంత ప్రేమించాడంటే ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ ఏమిటో చూద్దాం. ఎందుకు మోషే దేవుని సన్నిధిని అంత ప్రేమించాడు, అంత మక్కువ, అంత అపేక్ష ఎందుకు వచ్చింది? కీర్తనల గ్రంథం 16వ కీర్తన 11వ వచనం చదువుతున్నాను. జీవమార్గము నాకు తెలియజేసేదు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషములు కలవన్నాడు. అన్నాడు నీ సన్నిధిలో ఏముంది? ఆ సంపూర్ణ సంతోషం, ద ఫుల్నెస్ ఆఫ్ జాయ్ ఇన్ దై ప్రజెన్స్. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. అందువల్ల నీళ్ళు మర్చిపోయాడు, ఆహారం మర్చిపోయాడు. ఆ సంతోషంతో తన్మయమైనాడండి. ఆ సంతోషంతో ఆయన అన్నిటిని వదిలేసుకున్నాడు. ఎంత ఆయన సన్నిధిని ప్రేమించాడు చూడండి. ఆయన సన్నిధిలో ఇంత సంతోషం, ఇంత ఆనందం ఉంటే ఎక్కడ దొరకదు. ఈ సంతోషం ఎక్కడ లభ్యము కాదు, ఎక్కడ నీవు పొందలేవు. కాబట్టి ఈ సంతోషం ఆయన సన్నిధానంలో ఉందని గుర్తు చేశాడు దేవుని దాసుడైన దావీదు ద్వారా. రెండవదిగా ఆయన సన్నిధిని ఎందుకు అంత ప్రేమించాడు మోషే? కీర్తనల గ్రంథం 23వ కీర్తన 4వ వచనం. గడాంధకారపు లోయలో నేను సంచరించినను, ఈ అపాయమునకు భయపడను. నీవు నాకు దై ప్రజెన్స్, నీ సన్నిధి నాకు తోడుగా ఉంటే చాలు. నీ సన్నిధిలో సంతోషములు కలవు. రెండవది, నీ సన్నిధి నాకు తోడుగా ఉంటే చాలు, నేను క్షేమంగా ఉంటాను, నేను భద్రంగా ఉంటాను, నేను ఆనందంగా ఉంటాను. కానీ సోదరులారా, ఆయన సన్నిధి కొరకై సీనాయి కొండ మీద 40 రాత్రింబగళ్ళు మోషే దేవుని సన్నిధానంలో కాలం గడుపుతున్నప్పుడు దేవుడు ఎంత చక్కగా రాశాడు. మోషే నీళ్లు తాగలేదు, రెండవది ఆహారము తినలేదు. నీళ్లు తాగలేదు, ఆహారం తినలేదు. నా మటుకు నాకు ఆశ్చర్యంగా ఉంది. 1 గంట నీళ్లు తాగకపోతే పెదవులు ఎన్నుకపోతాయి, జీర్ణ వ్యవస్థనే ఆగిపోయే ప్రమాదం ఉంది. ఈ మనిషి మోషే 40 రాత్రింబగళ్ళు ఎలా జీవించగలిగాడు? నిరాహార దీక్ష కాదు ఇది, మళ్ళీ ఏ దీక్ష కాదు మళ్ళీ నిరాహార దీక్ష కాదు ఇది. బట్ ఆయన సన్నిధానంలో 40 రాత్రింబగళ్ళు దేవుడితో మాట్లాడుతూ ఉండగా, దేవుని మాటలు ఆలకిస్తూ ఉండగా ఆయన ఎలాగ నిలబడాడు దేవుని ఎదుట, దేవుడు ఎలాగ ఆ వ్యక్తిని కాపాడాడో చూడండి. అందువల్లే నీ సన్నిధిలో మిక్కిలి సంతోషం ఉంది, నీ సన్నిధిలో కాపుదల ఉంది, నీ సన్నిధిలో భద్రత ఉంది. అందువల్ల కీర్తన అక్కడ ఉన్నాడు, నీ కృపాక్షేమములే నా వెంట. ఎంత విలువైన నీ కృపాక్షేమములే, నీ కృపాని క్షేమం. ప్రభువా, నీ సన్నిధానంలో ఉండగా నీ కృప నాకు దయచేయి, నీ సన్నిధానంలో నీ క్షేమము నాకు దయచేయి, నీ కృపాక్షేమములు. దేవునికి స్తోత్రాలు. అందువల్ల ఆయన ఆ సీనాయి కొండ మీదకి వెళ్ళాడు. దేవుడు రమ్మన్నప్పుడల్లా పలుమార్లు వెళ్ళాడు. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయంలో మోషే పలుమార్లు ఎక్కాను ఆ సీనాయి కొండ మీదకి. 1500 అడుగుల ఎత్తు అన్నాడు. 5 గంటల ప్రయాణం. ఏమండి, మనమైతే మందిరానికి రావడానికి దేవుడు 2 కార్లు ఇచ్చాడు, మంచి ఆటోలు ఇచ్చాడు, రిక్షాలు ఇచ్చాడు, బస్సులు ఇచ్చాడు. కానీ దేవుని ప్రజలు ఇంత ఆరోగ్యం ఉన్న, ఇన్ని సౌకర్యాలు ఉన్నా దేవుని మందిరానికి రావడానికి ఇష్టపడట్లేదు. ఆ కోరిక లేదు, ఆశ లేదు, ఆ అపేక్ష లేదు, అసలు ఆ ఉద్దేశమే లేదు. మరి మోషకి ఎలా కలిగిందో చూడండి. ఆయన సన్నిధికి ఇచ్చిన విలువ మోషే దేనికి ఇవ్వలేదు. చివరిగా మళ్ళీ ఒకసారి వెళదాం. అదే నిర్గమాకాండం 32వ అధ్యాయం 19వ వచనం. అతడు పాల్యమునకు సమీపింపగా, అక్కడ ఆగుదా, మోషే సీనాయి కొండ నుండి దిగి వస్తున్నాడు.
తన 2 చేతులలో 2 పలకలు ఉన్నాయి. సో ఆ 2 పలకల గురించి ఆలోచిస్తే సీనాయి కొండ దగ్గర మరొక మాట ఏమిటంటే, ఆ పలకలలో సీనాయి సందేశాన్ని చూడవచ్చు. ఏముంది? సీనాయి సందేశం. దేవుడు మోషేతో తన మాటలన్నీ చెప్పాడండి. దేవుని యొక్క గుండెలో ఉన్న మాటలన్నిటినీ మోషకు చెప్పాడు. అమ్మా, ఆహా, తన గుండెలో ఏమైతే ఉన్నావో ఆ గుండె నుండా ఉన్న మాటలన్నిటికీ మోషకు చెప్పాడు. మోషే, నా మాటలు ఈ పలకలో ఉన్నాయి, ఈ పలకల్లా ప్రజలకు అందించాలని దేవుడు తన యొక్క మాటలన్నిటినీ, అనగా తన గుండెలో ఉన్న మాటలన్నిటినీ కూడా దేవుడు మోషకు తెలియజేశాడు. ఒక ప్రశ్న అడుగుతా నేను. దేవుడు తన గుండెలోని మాటలన్నిటినీ కూడా దేవుడు మనకు తెలియచేయాలని ఎంత ఇష్టపడుతున్నాడండి. నీ గురించి ఆయన ఏం మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. ఆయన గుండెల్లో నిన్ను గురించిన మాటలు, నీ కుటుంబాన్ని గురించిన మాటలు, నీ వ్యక్తిగత జీవితాన్ని గురించిన మాటలన్నిటినీ తన గుండెల్లో దాచుకున్నాడు. నీకు చెప్పాలని ఇష్టపడుతున్నాడు. నీవేమో రావట్లేదు, నీవేమో ఇష్టపడట్లేదు, నీవేమో కోరుకోవట్లేదు. మరి దేవుడు ఎవరికి చెప్పాలి ఈ మాటలు? ఆయనేమో మన బిడ్డలమని చెప్పుకుంటున్నాం, మనమైన ప్రజలమని చెప్పుకుంటున్నాం, ఆయనను ఆరాధించే ప్రజలమని చెప్పుకుంటున్నాం. బట్ మరి ఈ మాటలని ఆయన ఎవరికి చెప్పాలి? గుండెలోని మాటలను దేవదూతలకు చెప్పడు ఆయన, అసలు ఇష్టపడ్డా ఆయన. ఇక అన్యులకు చెప్పడాను ఈ మాటలు. మరి తన నమ్మిన బిడ్డలకి ఈ మాటలు చెప్పాలా, ఈ మాటలు వివరించాలా. ఇదే కదా మన ప్రభు మనకు చెప్పాడు. ఆయన వెళ్ళిపోతూ ఈ మాట అన్నాడు. ఏమని చెప్పాడు చూడండి ఒకసారిగా. యోహాను సువార్తలో పలుమార్లు ఈ మాట పలికాడు ప్రభు, పలుమార్లు చెప్పాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం. ప్రభు ప్రధాన యాజకునిగా ప్రత్యక్ష గుడారంలో ప్రార్థన చేస్తూ ఈ మాటలు చెప్పాడు. 17వ అధ్యాయం 6వ వచనం. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని, వారు నీవారే యుండిరి. నీవు నాకు అనుగ్రహించితివి, వారు నీ వాక్యం అనుగ్రహించి నీ వాక్యమును గైకొని ఉన్నారు. నీవు నాకు అనుగ్రహించిన మాటలను నేను వారికి మాట చూడండి. 17వ అధ్యాయం 7వ వచనం. నీవు నాకు అనుగ్రహించిన మాటలను ఏమన్నక్కడ నేను వారికి అనుగ్రహించున్నాను. నా గుండెలోని మాటలన్నీ చెప్పాను. నా గుండెలో ఏ మాటలైతే నువ్వు చెప్పావో తండ్రి, ఏ మాటలు దాచిపెట్టావో ఆ మాటలన్నిటినీ వీరికి చెప్పాను. నేను ఏది దాచుకోలేదు, ఏది కూడా నేను వీరికి విడిచిపెట్టలేదు. నా మాటలన్నీ చెప్పాను. మోషే, నా గుండెలోని మాటలన్నీ చెప్పాను. ఇదిగో నీ చేతిలో పలకలు ఉన్నాయి కదా, ఆ పలకలో నా మాటలు ఉన్నాయి, నా బోధ ఉంది, నా యొక్క ఆలోచనలు ఉన్నాయి, నా సంకల్పం ఉంది. నా ఆలోచనలు అందులో ఉన్నాయి, నా సంకల్పం అందులో ఉంది, నా చిత్తం అందులో ఉంది, నా మార్గాలు అందులో ఉన్నాయి, నా కార్యాలు అందులో ఉన్నాయి, నా ప్రేమ అందులో ఉంది. ఇదిగో నా గుండెల్లో మాటలు నా ప్రజలకు చెప్పు. దేవుడు తన ప్రజలు ఎంత ప్రేమిస్తున్నాడు. దేవుని ప్రజలకు అర్థం కావట్లేదు మనకి ఈ రోజుల్లో. ఎందుకు దేవుని ప్రజలు ఇంత నిర్లిప్తంగా ఉన్నారంటే, ఆ రోజు ఇశ్రాయేలీయులు సీనాయి కొండ కింద ఎలాగున్నారో ఈరోజు లోకంలో కూడా దేవుని ప్రజలు అలాగే ఉన్నారు. ఆయన గుండెలో మాటలు వినడానికి దేవుని ప్రజలు ఇష్టపడలేదు, దేవుని ప్రజలు కోరుకోలేదు. ఏముంది ఆ పలకలో అనగా 4 విషయాలు చెప్పాడు దేవుడు. 1, వాడు దేవుని సన్నిధికి ఎలా రావాలో క్రమం చెప్పాడు. మొదటి 4 వచనాల్లో దేవుని ఆరాధించే విధానం దగ్గర నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, వేరే దేవునికి సాగిలా పడకూడదని చెప్పాడు. అది. రెండవదిగా కుటుంబాల క్రమము చెప్పాడు. కుటుంబాలు
భార్యాభర్తలు ఎలాగుండాలి, పెళ్ళైన తర్వాత వాడి సంసార జీవితం ఎలాగుండాలి, కుటుంబ క్రమము చెప్పాడు. పిల్లలు ఎలాగుండాలి తల్లిదండ్రుల పట్ల, దేవుని క్రమం చూడండి. వాడు దేవుని సన్నిధిలో వచ్చేటప్పుడు ఆ క్రమము చెప్పాడు, కుటుంబాల క్రమము చెప్పాడు. భార్యాభర్తలు ఎలాగుండాలి, వారి వివాహమైన తర్వాత ఇక వేరేది ఆశించకూడదు, వేరే దానికి వెళ్ళకూడదు. అది నా దృష్టిలో పాపం, నా దృష్టిలో అది అపవిత్రత అని చెప్పాడు. దేవుడు ఎలా చెప్పాడు, బైబిల్ ఎలా చెప్తుంది. తల్లిదండ్రులు ఎలా ఉండాలో చెప్పాడు. పిల్లలకు కూడా వారి తల్లిదండ్రులకు లోబడి ఉండాలి. పిల్లలు తిరుగుబాటు చేయకూడదు. వారు దీర్ఘాయుష్మంతులుగా ఉండాలంటే, 70-80 సంవత్సరాలు ఉండాలంటే తల్లిదండ్రులను సన్మానించాలి, గణపరచాలి. ఇది భిన్నంగా వెళుతుంది చరిత్ర. ఇప్పుడు ఎటు చూసిన కుటుంబాలు చూసినా తల్లిదండ్రుల ఏడిపే ఉంది, గోలయే ఉంది. వారి పిల్లలు వారి మాట వినట్లేదు, వారి పిల్లలు వారికి లోబడట్లేదు. దేవుని క్రమము తప్పింది దైవ కుటుంబాలు. లోకాన్ని గురించి చెప్పట్లేదు నేను, మన కుటుంబాల గురించి చెప్తున్నాను. మా కర్నూలులో ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పి వెళ్తాను. 2 పిల్లలు, వారికి ఎంత చెప్పినా పిల్లలు వినలేదు. వాళ్ళ డాడీ మందలించాడు, అమ్మాయి ఊరేసుకొని చచ్చిపోయింది. ఇది వద్దమ్మా అన్నాడు అంతే. అమ్మ ఇది వద్దురా, మనకు తగదు, ఇది బాగా ఉండదు, ఇది మనం దేవుని ప్రజలమని చెప్తే అమ్మాయి ఊరేసుకొని చచ్చిపోయింది. అబ్బాయికి చెప్పాడు, అబ్బాయి ఈ బండి వద్దురా, నీకు ఇంత ఖరీదైన బండి కొనిస్తాను, ఈ బండి ప్రమాదం అని చెప్పాడు. 2,25,000 బండి నీకు వద్దురా అని చెప్పాడు. వాళ్ళ డాడీని బతిమలాడి గడ్డం పట్టుకొని విసికిచ్చి బండి కొనిచ్చాడు. అదే బండి మీద వెళుతూ ఉండగా అర్ధరాత్రి వేళ లారీ ఎక్కి వెళ్ళిపోయింది, స్పాట్లో చనిపోయాడు. మోషే నా గుండెలో మాటలు చెప్పి ప్రజలకి, కుటుంబాల క్రమము చెప్పు, భార్యాభర్తలు ఎలాగుండాలా, వారి పిల్లలు ఎలాగుండాలా, వారి పిల్లలు ఎలాగ వర్ధిల్ల చేస్తానో చెప్పు, వారికి నా మాటలు చెప్పు. 3వదిగా నైతిక విలువలు చెప్పాడు. పొరుగువాని పట్ల సమాజంలో మనం ఎలాగ ఉండాలో చెప్పాడు. ఎంత మంచి దేవుడు అండి మన దేవుడు. మన దేవుడు మన మేలు కోరి, మన క్షేమము కోరి ఒక క్రమాన్ని ఆ పలకలో ఆయన మాటలు లిఖించాడు. సమాజంలో మన క్రమాన్ని చెప్పాడు. పొరుగువారితో ఎలాగ వ్యవహరించాలా, పొరుగువారి దగ్గర ఎలా మాట్లాడాలా, పొరుగువారితో కలిసి ఎలా ప్రయాణం చేయాలా అన్నాడు. నీ పొరుగువాని ఏది కూడా, ఎంత బాగా మంచి దేవుడు అండి. ఏది ఆశించవద్దు, ఏది కోరుకోవద్దు. నన్ను అడుగు, నేను నీకు ఇస్తాను, అది చిన్న 5 పైసలు నీకు ఇస్తానే నేను. వేరేది కోరుకోవద్దు. నైతిక విలువలు చెప్పాడు, నైతిక సమాజ క్రమము చెప్పాడు. దేవుడు ఇంత మంచి మాటలు, గుండెలో ఉన్న మాటలన్నిటినీ దేవుడు లిఖించి మోషే చేతిలో పెట్టి ఆ మోషేను కిందికి వెళ్ళమంటున్నాడు. అలాగే క్రొత్త నిబంధనలో జస్ట్ ఊరికెలాగా యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనం. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనమగును. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపేదను. 8వ వచనం చూడు, ఆయన వచ్చి అన్నాడు అక్కడ. ఆ మాట ఏమంటే, ఆయన వస్తాడు మీ దగ్గరికి, ఆయన మీలో ఉంటాడు, ఆయన నన్ను గురించి మీకు తెలియజేస్తాడు. ఆ మాటలు చాలు. ఆదరణకర్త వస్తాడు, నమ్మిన ప్రతి విశ్వాసులు ఆయన ఉంటాడు, నా గురించి లేదా నా మాటలు మీతో చెప్తాడు, మీరు ఎలాగ ఉండాలో చెప్తాడు. ఆ మాట చూడండి. మీరు ఎలాగ బ్రతకాలి, మీరు ఎలాగ జీవించాలి, ఎలాగ ప్రయాణం కావాలి, ఎలాగ భక్తిగా ఉండాలో ఆయన మీలో నుండే మాట్లాడతాడు, మీలో నుండే సంభాషిస్తాడు. నా మాటలన్నిటినీ కూడా ఆయనే తెలియచేస్తాడు. ఆయన మీతో కలిసి కాపురం చేస్తాడు ఆ అంతరంగంలో. ఆహా, దేవుని పరిశుద్ధాత్ముడు, దేవుని ఆత్మ మనలో ఉండగా మనము దేవుని మాటలు ఆలకించాలని, ఆయన గుండెలోని మాటలన్నిటినీ కూడా
ఆయన తెలియచేస్తాడు. ఎలా తెలియజేస్తాడు అని చూస్తే తిమోతికి రాసిన ఎలా తెలియజేశాడో చూడండి. తిమోతికి రాస్తూ ఈ మాట చెప్పాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం వచనం 10వ వచనం. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతం, నా ప్రేమను, నా ఓర్పును అంతియోకయ, యూకనియ, లుస్త్రా అను పట్టణంలో నాకు కలిగిన హింసలన్నిటిని, ఉపద్రవములు తెలుసుకున్న వాడవై నన్ను వెంబడించితివి అమర్చాలి. నా దగ్గర ఏమైతే నేర్చుకున్నావో, దేవుని ఆత్మ ఏమైతే బయలుపరిచిందో, దేవుని ఆత్మ ఏదైతే నాకు తెలియజేసిందో, తిమోతి అంతా నీకు తెలియజేసే తిమోతి నేను అంతా నీకు వివరించాను. కాబట్టి ఎలాగుండాలా అని చెప్తూ ఇప్పుడు అవుదాం, ఎలాగుండాలో చెప్దాం. జస్ట్ ఒక మాట చదివి దాటిపోదాం. వచనం 14-15. క్రీస్తు యేసునందు ఉండవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానం మీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు కనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకునేవి ఎవరి వలన నేర్చుకుంటివో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు ఎలాగుండాలా, నిలకడగా ఉండాలి. తిమోతి కొట్టుకొని పోవద్దు. తిమోతి భ్రష్టుడు కావద్దు. అంతే దినములలో దేవుని ప్రజలు భ్రష్టులవుతారు, భక్తిహీనులవుతారు. దేవుని కంటే శరీర సుఖాన్ని ప్రేమిస్తారు, దేవుని కంటే ధనాన్ని ఎక్కువగా ప్రేమిస్తారు. తిమోతి నేను నీకు నేర్పిన మాటలు, నా గుండెలోని మాటలని తెలియచేశాను. దేవుని మాటలు, దేవుని ఉద్దేశాలు తెలియజేశాను. వీటి యందు నిలకడగా ఉండమన్నాడు. ఈ మాట చెప్తూ ఉండగా ఒక ఇన్సిడెంట్ మీకు గుర్తు చేస్తున్నా నేను. జాన్ అనే వ్యక్తి, మేరీ గ్రేస్ అనే వ్యక్తి, ఇద్దరు సేవ చేస్తున్నారు రుమేనియాలో. ఇద్దరు సేవ చేస్తుంటే కమ్యూనిస్టు పరిపాలన బీభత్సంగా ఉంది. దేవుని నమ్మిన ప్రజలని ఊచకోతగొస్తున్నారు భయంకరంగా. ఇప్పుడు మణిపూర్లో ఎలా జరుగుతుందో ఆ రోజులో కూడా అలా జరుగుతుంది. దేవుని ప్రజలు నమ్మిన ఊచకోత వస్తున్నారు. అలాగ ఉండగా వీరిద్దరిని పట్టుకున్నాడు. 17 ఏళ్ల పిల్లోని పట్టుకున్నాడు. స్టేషన్ తీసుకెళ్తున్నాడు పోలీస్ అధికారి. మార్గం మధ్యంలో ఆ పాస్టర్ జాన్ని ఆ యొక్క జీప్లో నుండి లాగేశాడు అధికారి. భార్య కూతురు తదేకంగా చూస్తున్నారు. జోబులోంచి పిస్టల్ తీసి గుండె మీద పెట్టి భార్య చూస్తుండగా, కుమారుడు చూస్తుండగా కాల్చివేశాడు. చిన్నగా ఆవిడ గారిని, అబ్బాయిని తీసుకెళ్ళి జైల్లో గదిలో వేరు గదిలో పెట్టి 4 రోజులు కొట్టారు. 24 గంటలు కట్టారు వాడిని. 24 గంటలు భయంకరంగా కొట్టారు. 5వ రోజు తీసుకొచ్చారు స్టేజీ దగ్గరికి పోలీస్ అధికారి. అబ్బాయి, ఆ ద్వారబంధం దగ్గర ఎవరు ఉన్నారన్నారు. ఇలా చూశాడు. ఎవరో సార్ నాకు తెలియదు అన్నాడు. దగ్గరికి వెళ్ళన్నాడు. దగ్గర చూశాడు. మరలా వచ్చాడు. ఎవరన్నారు? మా అమ్మ సార్ అన్నాడు. మరి మీ అమ్మనని చెప్తున్నావు కదా, మీ అమ్మను ఇంటికి వెళ్ళొచ్చు, ఏం చేయలేదు సార్, ఈ బైబిల్ని ఇది అబద్ధము, ఇది బూటకమని చెప్పాలి, కాళ్ళతో తొక్కాల, ఇక దాటి వెళ్ళమన్నాడు. అబ్బాయి ఒక మాట అన్నాడు. సార్, మా నాన్న ఒక మాట చెప్పాడు, ఆయన గుండెల్లోని దేవుని మాటలను చిన్న వయసును వింటున్నాను. దేవుని నమ్ముకుంటే శ్రమలు వస్తాయి, వాటిలో నిలకడగా ఉండాలి, వాటిలో గట్టిగా ఉండాలన్నాడు. కాబట్టి నా తల్లి నాకు అవసరం లేదు సార్ అన్నాడు. ఇక్కడ నుండి గురిపెట్టి కలిసాడు తల్లిని. ఆమె అక్కడే చనిపోయింది. ఆమె రక్తం ఇక్కడికి వచ్చింది. ఇది చరిత్రలో జరిగింది. ఈ అబ్బాయిని అడిగాడు, అబ్బాయి ఏం కావాలి నీకు అన్నాడు. ఏమొద్దు సార్, ప్రభు మాటలో నేను నిలకడగా ఉండాలి, ఇంతకు మించి నాకేం లేదు. ఆలోచించు, 17 సంవత్సరాల వయసు, యోచించు అన్నాడు. సార్, ఇక ఆ విషయాలు మాట్లాడడానికి నాకు టైం లేదు, మీరు ఏం చేయాలనుకుని అది చేయమన్నాడు. కుమారుని ఆ కళ్ళ ఎదుట తల్లిని కాల్చినట్టుగానే ఆ అబ్బాయిని కాల్చేశాడు.
2 శవాలని దగ్గరికి తెచ్చాడు. పోలీస్ అధికారి బైబిల్ని రక్తం మడుగులో వేశాడు. తిమోతి, నా మాటలు విను తిమోతి. దేవుని ప్రజలని ఇశ్రాయేలీయులు సీనాయి కొండ కింద ఏమైనా తర్వాత నేను వస్తాను. బట్ ఆయన గుండెలోని మాటలు 3 మాటలు కుటుంబాల క్రమాన్ని చెప్పాడు అండి, ఆ ఆరాధన క్రమాన్ని చెప్పాడు, నైతిక క్రమాలు చెప్పాడు. కానీ దేవుని క్రమాలు విన్న నీవు, ఆలోచిస్తున్న నీవు నిలకడగా ఉండు. తండ్రిని పోగొట్టుకున్నాడు కుర్రోడు, తల్లిని పోగొట్టుకున్నాడు, తన ప్రాణాన్ని కూడా పోగొట్టుకున్నాడు. అంతటితో కథ ముగియలేదు. అక్కడ ఈ జైలు అధికారి అక్కడే ఉన్నాడు. 50 మంది పోలీసులు హాల్లో ఉన్నాడు. అందరూ వెళ్ళిపోయారు. అర్ధరాత్రి బైబిల్ తెచ్చాడు, ఇలా టేబుల్ మీద పరిచాడు. బైబిల్ చదువుతున్నాడు. ఎందుకు ప్రేరేపణ వచ్చింది? దేవుడు ఆ గ్రంథంలో నుండి మాట్లాడినప్పుడు ఆ 2 శవాల దగ్గర మోకాల మీద నిలబడి రక్తం మడుగులో, నా దేవా, నా ప్రభువా, నా పాపాన్ని క్షమించి నీ బిడ్డగా నన్ను చేసుకో. ఇద్దరి మరణం, ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళాడు. అమ్మా, దేవుని మాటలు, గుండెలోని మాటలు అబ్బాయి అందించినప్పుడు ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళాడు. ఆయన మాటలు వినడానికి ఆయన ప్రజలు ఇష్టపడట్లేదు, ఆయన ప్రజలు కోరుకోవట్లేదు. కాబట్టి మనం ఎలాగ ఉండాలి? జాగ్రత్తగా. ఏముంది ప్రమాదం అంటే ఒకే ప్రమాదం ఉంది. చూడండి, మళ్ళీ వెళదాం. ముందుగా నిర్గమాకాండం. సో సీనాయి సమృద్ధి చూస్తున్నాం, సీనాయి సందేశం చూస్తున్నాం. ఇంత జరిగిన తర్వాత ఆయన గుండెలోని మాటలన్నిటినీ కూడా మోషే పలక మీద తీసుకొని వస్తూ ఉండగా జరిగింది ఏమిటో చూద్దాం. నిర్గమాకాండం 32వ అధ్యాయం 1వ వచనం. మోషే కొండ దిగకుండగా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోనుతో కూడి వచ్చి, లేము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము. సీనాయి కొండ మీద సమృద్ధి దండుతుంది. సీనాయి కొండ మీద ఆ యొక్క సందేశంతో వస్తూ ఉండగా సీనాయి కొండ కింద పాపం కనబడుతుంది. విచారకరం. దేవుని ప్రజలు వీరు. ఏ ప్రజలు? అది ఇంపార్టెంట్. ఏ ప్రజలు? దేవుని ప్రజలు. వారు అన్యులు కాదు. ఐగుప్తు నుండి విడిపింపబడిన ప్రజలు, ఎర్ర సముద్రము దాటిన ప్రజలు, మన్నాను తిన్న ప్రజలు, బండలో నుండి నీళ్లు తాగిన ప్రజలు, దేవుని ప్రజలు. దేవుని గుండెలోని మాటల కొరకే ఎదురు చూడాలా, దేవుని యొక్క వాక్యము కొరకే ఎదురు చూడాలా, దేవుని యొక్క సంభాషణ కొరకే ఎదురు చూడాలా. దేవుని ప్రజలు కొండ కింద ఉన్నారు, వారి దేవుడు కొండ పైన ఉన్నాడు. వినండి బాగా, కింద వీరు, వారి దేవుడు పైన ఉన్నాడు. మరి ఈ ప్రజలు ఎలా పాపం చేయగలుగుతారు? ఇది ఆశ్చర్యంగా ఉంది నాకు. దేవుడు కనబడుతున్నాడు వారికి. చూడండి, ఆ కొండ ఎలాగుందో చూద్దాం. జస్ట్ ఊరికే నిర్గమాకాండం 24వ అధ్యాయం 16వ వచనం. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను 6 దినములు. ఆ మాట చూడండి, దాని కమ్ము కొనెను. 7వ దినమున ఆయన మేఘములో నుండి మోషేను పిలువవచ్చెను. సీనాయి కొండ అంతా కూడా మహిమతో నిండిన కొండ. హోరేబు కొండ మహిమతో నిండిన కొండ అండి. సీనాయి అన్న హోరేబు అన్న ఒకటే. మహిమతో నిండిన కొండ అది, అంతే. ఏ కొండ అది? ఏంటండి ఏ కొండ అది? ఆ సీనాయి కొండ మీద ఎవరు దిగొచ్చారు? చెప్పండి, ఇప్పుడు ఎవరు? ఆ కొండ ఎలాగుంది? ఎవరి మహిమతో? మరి దేవుని మహిమ చూస్తూ ఉండగానే కింద ప్రజలు ఏం చేస్తున్నారు? ఎలా సాధ్యమవుతుంది? ఇది ఎలా సాధ్యమవుతుంది? దేవుని ప్రజలు ఈరోజైనా ఆ రోజైనా పాపాన్ని ఎంత సులభంగా చేశారండి దేవుని ప్రజలు.
పాపానికి ఎంత బరిదగించారు దేవుని ప్రజలు, పాపానికి ఎంత ఒడిగట్టారు దేవుని ప్రజలు. ఆయన మాటలు విన్న తర్వాత, ఆయన సందేశాన్ని విన్న తర్వాత మరి ఏమన్నాడు చూడండి. జస్ట్ ఊరికి అలాగా నిర్గమాకాండం 19వ అధ్యాయం దేవుని గుండెలోని మాటలన్నిటినీ ఫస్ట్ సారిగా వచ్చి చెప్పాడు మోషే. మొదటిసారి ఎక్కి వెళ్ళినప్పుడు ఆయన దిగి వచ్చాడు. 19వ అధ్యాయం 8వ వచనం చదువు నేను చదువు. అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతయు చేసేదమని ఏకముగా ఉత్తరం ఇచ్చిరి. అని దేవుడు అడగలేదు, వారే సమాధానం చెప్తున్నారు. ఆయన చెప్పినదంతా కూడా మేము చేస్తాము. నిర్గమాకాండం 24వ అధ్యాయం 3వ వచనం. మోషే వచ్చి మళ్ళా కొండ దిగి వచ్చాడు. మోషే వచ్చి యెహోవా మాటలన్నిటినీ విధులన్నిటినీ ప్రజలతో వివరించి చెప్పాను. ప్రజలందరూ యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారం చేసేదమని ఏక శబ్దముతో ఉత్తరమిచ్చిరి. 3వసారి 7వ వచనం. అతడు నిబంధన గ్రంథము తీసుకొని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై ఉందుము. 3 పర్యాలు చెప్పారు. ఏం చెప్పారండి? ఏం చెప్పారు చెప్పండి. యెహోవా చెప్పినదంతా చేస్తామంటాడు. 31వ రాత్రి డిసెంబర్ 31 మనం ఒక తీర్మానం చేసుకుంటాం. యేసు ప్రభువా ఈ సంవత్సరం అంతా కూడా వస్తానంటాం. ఎక్కడికి? హోరేబుకి వస్తామంటాం. మరుసటి ఆదివారమే రాము. చూడండి, మన యొక్క తీర్మానాలు అంతే. వారి తీర్మానాలు చూడండి. యెహోవా చెప్పినదంతా చేస్తాం, ఆయన చెప్పినదంతా పాటిస్తాం, ఆయన చెప్పిన దానికంతా సంపూర్ణంగా లోబడుతాం. దేవుని గుండెలో మాటలన్నిటిని మేము చెప్తామన్నారు. సోదరులారా, దేవుని ప్రజలారా, మోషే కొండ దిగకుండగా తడువు చేట చూచినప్పుడు ఆ కొండ కింద దేవుని ప్రజలు పాపము చేస్తున్నారు. పాపానికి ఒడిగట్టారు, పాపానికి ఎంత ఆశపడ్డారు, పాపానికి ఎంతగా ప్రాకులాడుతూ ఉన్నారు. కాబట్టి వారు విన్నారు, దానివల్ల ఎంత ప్రమాదం. వారు దేవుని మాటలు ఆలకించలేదు, దేవుని మాటలు పాటించలేదు, దేవుని మాటకు లోబడలేదు. ఈ విషయాన్ని మనకు రాస్తూ ఉన్నాడు. చూద్దాం ఏమని రాస్తున్నాడో చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం. కావున మనము వినిన సంగతులను ఏముంది నాయన? ఎవరంట? మన గురించి రాయబడ్డాడు. ఏమన్నా అక్కడ? కావున మనము చెప్పండి తమ్ముడు, మీరు చెప్పండి. వినిన ఆ సంగతులు ఏమవుతుంది? విడిచిపెడతాం. ఏమని? మనం వినిన సంగతులు విడిచిపెడతాం. ప్రమాదం ఉంది, అపాయం ఉంది. దేవుని ప్రజలే మనము ఆరాధనకు వచ్చాం, మనం ఆయన స్తుతించడానికి వచ్చాం, ఆయన మాటలు విన్నాం, ఆయన గుండెలోని సంగతులను ఆలకించాం. బట్ ఇక రాయబడిన మాట మళ్ళా చదువుదాం. కావున మనం వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకున్నట్లు అంట. వాళ్ళు కొట్టుకొని పోయినారు. ఎక్కడ? సీనాయి కొండ కింద. దేవుడు దిగి వచ్చిండగా, ఆ మహిమతో నిండి ఉండగా, ఆ సాంద్ర మేఘముతో నిండి ఉండగా, ఆ కీర్తి వైభవంతో నిండి ఉండగా వారు చూస్తూ దేవుని విడిచిపెట్టారు. దేవుని స్థానంలో దేవత కోరుకున్నారు. దేవుని యొక్క ఆరాధనలో దేవతను ఆరాధిస్తున్నారు. అయ్యా, మనము కూడా వారిలాగే మనం ఉంటాం. మనమేం గొప్పవరం కాదు, మన వారికంటే శ్రేష్టం కాదు, మన వారికంటే యోగులం కాదు. మనము కూడా ప్రజలమే, మనము కూడా బిడ్డలమే, మనము కూడా చేత విమోచించబడినమే. కాబట్టి మనము కూడా విడిచిపెట్టే ప్రమాదం ఉంది. కొట్టుకొని పోకున్నట్ల. ఎలా కొట్టుకొని పోతాం చూద్దాం. చిన్న మాట, ఎలా కొట్టుకొని పోతాం?
ఎఫెసీయులకు రాసిన పత్రిక, మళ్ళీ నేను అక్కడికి వస్తాను. 4వ అధ్యాయం 4వ అధ్యాయం పౌలు ఎలాగ రాస్తున్నాడో చూడండి. 4వ అధ్యాయం వచనం 13వ వచనం చదువుతాను, లేదా 14వ వచనం. 14వ వచనం, అందువలన మనం మీకు మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపముల చేత, మార్చులండి, ఏ చేత? నిద్రపోతండి, ఏ చేత? మనుషుల మాయోపముల చేత, చదువుదాం, చేత చదువు నేను ఒక్కసారిగా. వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లనుంది అక్కడ. ఏదానికి? గాలి ఎటొస్తే ఎట కొట్టుకోబోతాం. గాలి తూర్పున వస్తే తూర్పున కొట్టుకోపోతాం, పడమట వస్తే పడమట. కానీ తప్పుడు బోధలతో, తప్పుడు విధానాలతో, తప్పుడు ఆలోచనతో కొట్టుకొని పోకున్నట్లుగా జాగ్రత్తగా ఉందాం. మనం వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోకున్నట్లుగా మరి విశేషమైన జాగ్రత్త కలిగి ఉందాం. ఇంత సీనాయి అనుభవాలు విన్న తర్వాత, మనం ఆలకించిన తర్వాత, మనం ఎరిగిన తర్వాత మీరు కూడా ప్రమాదం ఉంది, కొట్టుకునే పోయే ప్రమాదం ఉంది. రెండవదిగా చూసి ముగిస్తాను. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం వారి గురించే రాస్తున్నాడు. పైన అంతా అదే, సేమ్ అదే రాశాడు. 3వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. 8, నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను ఏం చేసుకోకూడదు? ఒకటి కొట్టుకొని పోకుండా జాగ్రత్త పడదాం. రెండవది, హృదయాలని కఠినం చేసుకున్నదా ఉందాం. ఇది ఇంతేలే, ఇది ఇంతేలే అని హృదయాన్ని కఠినం చేసుకోకుండా జాగ్రత్తగా ఉందాం. మూడవదిగా 3వ అధ్యాయం 12వ వచనం, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనా ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా ఉండండి. సో ఒకటి, కొట్టుకొని పోయే ప్రమాదం ఉంది. రెండవది, కఠినపరుచుకునే ఆ హృదయం ఉంది. మూడవది, విశ్వాసం లేని దుష్ట హృదయం వస్తుందేమో, ఆ విశ్వాసంని తొలగిపోయే ప్రమాదం వస్తుందేమో. గాలికి కొట్టుకొని పోయినట్లుగా ఒక మనిషి ఎలాగ వెళ్ళిపోతాడో, ఎలాగ బానిసగా అమ్మబడతాడో, మనం వినిన సంగతులు, ఈ సీనాయి అనుభవంలో నుండి ఆ ఎరిగిన సంగతులు, గ్రహించిన సంగతులు జాగ్రత్తగా ఉండి ఏం చేయాలో, వార్నింగ్ ఎలా చేయాలా. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఎలాగుండాలో చెప్పాడు. ఒక అప్లికేషన్ చెప్పాడు ఇక్కడ. 2వ అధ్యాయం 3-4 వచనాలు, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగునా. సో ఇశ్రాయేలీలు దేవుడిచ్చే రక్షణను నిర్లక్ష్యం చేశారు, తృణీకరించారు, అసహించుకొని దేవత కావాలని అడుక్కుంటున్నారు, దేవత కావాలని ప్రాధేయపడుతున్నారు. ఓ హెబ్రీ విశ్వాసులారా, నేను చెప్పిన సంగతులు, నేను వివరించిన సంగతులు మీరు విడిచిపెట్టి కొట్టుకొని పోతే, ఇంత గొప్ప రక్షణను మీరు కానీ నిర్లక్ష్యం చేస్తే, దేవుడు వారిని వదిలిపెట్టినట్టుగా నిన్ను నన్ను వదిలిపెట్టాడు. ఆయన శిక్షిస్తాడు, ఆయన దెబ్బలేస్తాడు. కాబట్టి మనం బహు జాగ్రత్త కలిగి ఉందాం. విశేషమైన పూర్ణ జాగ్రత్త కలిగిన వారమై ప్రభుకి భయపడుతూ, ప్రభుకి లోబడుతూ మన సొంత రక్షణను కాపాడుకుంటూ దేవుని ఎదుట నమ్మకంగా జీవించాలి, యథార్థంగా జీవించాలి, నీతిగా జీవించాలి. సో 3 విషయాలు. సీనాయి కొండ దగ్గర సమృద్ధి దొరికింది. మోషే పలుమార్లు ఎక్కాడు, విసుకోలేదు, భయపడలేదు, ఎక్కడ కూడా దేవా నా వల్ల కాదు అని అనలేదు. రెండవదిగా, సీనాయిలో ఆ సంభాషణ, కుటుంబాల క్రమం, నైతిక క్రమాలు, ఆరాధన క్రమాలు చెప్పాడు. ఇక సీనాయి కొండ కింద మరొకటి చూస్తున్నాం, దేవుని ప్రజలు పాపం చేస్తున్నారు. దేవుడు కనబడుతూ ఉండగానే, దేవుడు చూస్తూ ఉండగానే, దేవుడు వారి మీద దృష్టి పెట్టి ఉండగానే పాపానికి బడిదెగిచ్చారు. ఓ విశ్వాసి, ఓ దేవుని బిడ్డ,
దేవుని ఆత్మ కలిగిన మనము కూడా పాపం చేస్తున్నప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు, పరిశుద్ధ ఆత్మను ఆయన దుఃఖపడతాడు, బాధపడతాడు. నీలో ఉన్నాడు ఆయన, ఎక్కడికి పోడు. నీతో సంసారం చేస్తున్నాడు ఆయన. నువ్వు పాపం చేస్తున్నప్పుడు, సీరియల్కి బరిదెగించినప్పుడు, సినిమాలకు వెళ్ళినప్పుడు, లేదా అబద్ధాలు ఆడినప్పుడు, చెడుగా ఆలోచిస్తున్నప్పుడు నీలో ఉన్న ఆత్మదేవుడు దుఃఖపడతాడు. కాబట్టి ఇశ్రాయేలు గురించి చెప్తూ యుగాంతమందున్న బుద్ధి కలుగుటకై ఈ సంగతులు రాయబడాను. మన బుద్ధి కొరకే రాయబడాయి. కాబట్టి బహు జాగ్రత్త కలిగి ప్రభు కొరకే నమ్మకంగా జీవిద్దాం. దేవుడి లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదించును గాక.